ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి గుమస్తా గారు, మీ తాతగారి ఇంటి పేరేంటో కూడా మీకు తెలీదా? ఎందుకు తెలీదు? మా ఇంటి పేరే. అదే, మీ ఇంటి పేరు చెప్పండి. అబ్బా, అడ్డంగా బుక్ అయిపోయానే. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? చెప్పండి గుమాస్తా గారు. అది గట్టమనేని. గట్టమనేని. మరి ఇక్కడేంటి ఇంద్రగిరి అని ఉంది? చూసారా, ఈ ఆస్తి తనది అన్నాడు. తన పూర్వీకుల నుంచి వచ్చింది అని చెప్పాడు. కానీ అట్లీస్ట్ తన ఇంటి పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. అంటే మీకు అర్థం కాలేదా ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని? ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టావయ్యా నువ్వు? నీది గాని ఆస్తిని నీదేని అబద్ధం చెప్పి మా దగ్గర డబ్బులు నొక్కేయాలని చూస్తావా? ఇప్పుడే నీకు ఎంతో కొంత అడ్వాన్స్ ఇద్దామనుకున్నాను. అంతలోనే నిజం తెలిసింది. నీలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి. మీకు ఆ శ్రమ ఎందుకులండి, మేం పోలీసులమే. ఈయన సంగతి మేం చూసుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు. రే రండ్రా. సార్ 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 ఆగండి సార్. సార్ ఆగండి సార్, నేను చెప్పేది వినండి సార్. నోటిదొక్క వచ్చిన కూటిని నోట్లో పడకుండానే చేతులతో లాగేసుకుంటారా? మీ సంగతి తేలుస్తా. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేయ్ సార్. రేయ్, వీళ్ళేదో తేలుస్తారంట. వీళ్ళ సంగతి చూడండి. తప్పు చేయడంలో నువ్వు స్మార్ట్ అయితే ఆ తప్పుని సరిదిద్దడంలో మేము ఓవర్ స్మార్ట్. ఆ ప్రాసెస్ లో ఇలాంటివి అస్సలు లెక్క చేయం. ఏం కేడి? ఇంకా చూస్తారంట్రా? వెళ్ళండి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఆ మహల్ ఎక్కడుంది? అయ్యో, రైట్. చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ ఇక పద. ఇదేంటి, జగదాత్రి కేతర్ వాళ్ళు వస్తారనుకుంటే ఈ జేడి వాళ్ళు వచ్చారు. వీళ్ళకి ఈ మహల్కి సంబంధం ఏంటి? మర్యాదగా చెప్పు, ఎందుకు ఈ మహల్ మీద కన్నేశావు? ఎందుకు ఈ ఆదిత్యపురానికి వచ్చిన ప్రతి పోలీస్ ఆఫీసర్ని చంపి దయ్యం, భూతం, పిశాచి అని లేనిపోని పిచ్చి భయాల్లో జనాల్లో కల్పించావు? ఏ స్వార్థంతో ఈ పని చేశావు? చెప్పు చెప్పు చెప్పు. చెప్తావా లేకపోతే బుల్లెట్ నోట్లోకి దింపమంటావా? కెడి, వీడింత త్వరగా నిజం చెప్పేలా లేడు.
నువ్వు బుల్లెట్ దింపేసే. సార్ 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 చెప్తాను సార్, నేను చెప్తాను సార్. చెప్పో. నన్ను చప్పకండి మేడం, ప్లీజ్ మేడం, నేను చెప్తాను, నిజం చెప్తాను. ఇవన్నీ చేసింది నేనే, అయినా నా వెనకుండి ఇవన్నీ చేయించింది మాత్రం మీనన్ 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 మీనన్. మీననా? ఈ ఆదిత్యపురంలోని ఆలయంలో ఉన్న గర్భగుడి కింద ఎన్నో శతాబ్దాల నాటి గుప్త నిధులు దాగున్నాయి. మీనన్కి ఆ విషయం తెలిసి ఎలాగైనా సరే ఆ నిధులని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆ నిధులు తన సొంతం కావాలంటే ముందుగా ఈ ఊరిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఊరిని కంట్రోల్లోకి తెచ్చుకోవడం అంటే ఊర్లో ఉండే జనాల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం. అది ఎలా అని ఆలోచించిన మీనన్కి ఒక ఆలోచన వచ్చింది. దేవుడికి కూడా భయపడని వాళ్ళు దెయ్యానికి ఖచ్చితంగా భయపడతారు. జనాల్లో లేనిపోని మూఢనమ్మకాలను గనక మనం క్రియేట్ చేయగలిగితే ఈ ఊరిని ఖచ్చితంగా తమ సొంతం చేసుకోవచ్చని ప్లాన్ చేశాడు. అలా ఊరికొచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ని ఓ దుష్టశక్తి చంపుతున్నట్టుగా రూమర్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ మీననే చంపేశాడు. నేను కేవలం అతనికి సాయం చేశానంతే. అందుకు నాకు ఈ మహల్, ఈ సంస్థానానికి సంబంధించిన ఆస్తి ఇస్తా అన్నాడు. నేను కూడా డబ్బుకి ఆశపడి మీనా చెప్పిన దానికి ఒప్పుకున్నాను. మీనానికి గర్భగుడి కింద ఉన్న నిధులు, నాకు ఈ సంస్థానానికి సంబంధించిన మహల్ ఆస్తులని డీల్ చేసుకొని మా ప్లాన్ అప్లై చేశాం. ఇందులో మా ఇద్దరి పాత్ర ఉంది. మీ స్వార్థం కోసం, మీ అత్యాశ కోసం ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు. మీరసలు మనుషులేనా? ఇంతమందిని భూమి మీద లేకుండా చేసిన మీకు ఈ భూమి మీద బతికే అర్హతే లేదు. ఇంకా వీడితో మాట్లాడి జడి. గన్ ఫుల్ లోడ్ లో ఉంది. టార్గెట్ కళ్ళ ముందుంది. ఫస్ట్ బుల్లెట్ వీడికి దింపి నెక్స్ట్ బుల్లెట్ ఆ మీనన్కి దింపుదాం. సార్ 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 ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. ఏదో డబ్బు కక్కుర్తిపడి అతనితో చేతులు కలిపాను. దయచేసి నన్ను చంపకండి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఉమ్. ఓకే, మేము నిన్ను వదిలేస్తాం. కానీ అందుకు నీ నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి సార్? మీకేం కావాలన్నా చెప్తాను, కానీ నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయండి. నాకు కుటుంబం ఉంది, ప్లీజ్ మేడం. కుటుంబం అంటున్నావే, కుటుంబం నీ ఒక్కడికే ఉందా? నువ్వు చంపిన ప్రతి ఒక్కరికి ఒక్కో కుటుంబం ఉంటుందని మర్చిపోయావా? వాళ్ళపై వాళ్ళ కుటుంబం ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో ఆ మాత్రం గ్రహించలేదా? అత్యాశకు పోయి అర్ధాంతరంగా వాళ్ళని చంపేసి వాళ్ళని వాళ్ళ కుటుంబానికి కాకుండా చేశావు. నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నీ దాకా వస్తే అప్పుడు గుర్తొచ్చిందా? నిజంగా నీలాంటి వాళ్ళని మాత్రం క్షమించకూడదు.